స్వాంగ సుందరంగా అంగరంగ వైభవంగా నేను చాలా మహానాలు చూశాను. ఈరోజు వేదిక కానీ ప్రాణం కానీ చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. ఎప్పుడు కన్ఫ్యూజ్ ఉండేది, రెండు సభలు ఒక్క దగ్గర పెట్టడం వల్ల ఇక్కడ మనం ఈ రూట్ దిగలేక చాలా అవసరం. అందుకే ఈసారి ఇబ్బంది కలగకుండా రెండు వేదికలు పెట్టుకున్నాం. మొదటి రోజు మా ఇన్వైటీస్ 15,000 మంది ప్రతినిధులకు పిలిచాం. ప్రతినిధుల సభని ఇక్కడ చేసి ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చేసినటువంటి విధ్వంసాలన్నింటినీ కూడా, ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ప్రజానీకానికి తెలియచేయడమే కాకుండా రేపు మళ్ళీ 100% తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏ రకంగా గాడిలో పెట్టాలి, ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ రకంగా ఒక నమ్మకాన్ని ఇవ్వాలి, ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రేపు ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఒక 5-6 వింగుల్ని ప్రధాన అంశంగా తీసుకున్నాం. అందులో తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ బలహీన వర్గాలను కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తుంది. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్ వర్గాల మీద దృష్టి పెడుతున్నాం. ఇందులో యూత్ ఎక్కువ పెడుతున్నాం. మహిళలు గ్రూపులుగా విభజించారు. రేపు మహానాడులో చాలామంది తెలుగుదేశం పార్టీలో కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి అవగాహనతో చాలా సబ్జెక్టు మాట్లాడుతున్నారు. అందుకే ఈసారి అధ్యక్షులు వారు పాత కొత్త రేపు స్పీకర్స్ కూడా తయారు చేసి పాత వాళ్ళు మాట్లాడతారు, కొత్త వాళ్ళు కూడా మాట్లాడతారు. రేపు ఈ రాష్ట్రానికి, తెలుగు జాతికి ఈ మహానాడు ద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు కొలంబియాలో బాగా ప్రజాస్వామ్య వ్యవస్థ ఇటువంటి సభలు, సమావేశాలు ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం, పర్టికులర్గా ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ మహానాడు పేరు అవ్వాలి, తెలుగుదేశం పార్టీ మహానాడు పేరు రాకుండా అడుగున అన్ని ఆటంకాలు, బస్సులు అవుతాయి, ప్రైవేట్ వాళ్ళు బస్సులు భయపెట్టి కేసులు పెడతారు, ఆటో వాళ్ళు వస్తే కేసులు రాస్తారు. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు డిసైడ్ వారికి అందుబాటులో ఉన్నటువంటి ఏ వాహనం ఉంటే ఏదీ లేకపోతే ఖాళీ నడకపోలేదు. ఈ సమావేశానికి విజయవంతం చేయాలి. అందరూ ఉత్సాహవంతులుగా ఒక మంచి ఊళ్ళో ఉన్నారు, విజయవంతమైన భావిస్తున్నారు. దీంతో పాటుగా చాలా బాధ కలిగింది. మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ పాత్ర మీరు పోషించాలి. ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ పూర్తిగా అవసరం ఉన్నటువంటి మా నాయకులు వచ్చినటువంటి ప్రధానికానికి కానీ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ట్రాఫిక్ నియంత్రణ కానీ ఎక్కువ మంది బందోబస్తు పెట్టి పోలీసులు సహకరించాలని కోరుతున్నాను. ఇప్పటికే డీజీపీకి లేఖ రాశాను. మా టీం అంతా ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్పీ గారు కూడా చాలా చక్కగా స్పందించాలని మా నాయకులు చెప్తున్నారు. ఆ స్పందనే సరిపోయి రేపు ఇక్కడ ఉన్నటువంటి ఈ పనితనం చూసిన తర్వాత పోలీసుల సహకారం ఏ రకంగా ఉందో ఈరోజు పొలిట్ బ్యూరో